ఎస్ దేవిప్రసాద్ గారు. సో ఇప్పటికే హెచ్సియు భూముల విషయంలో దేశవ్యాప్తంగా ఒక దుమారం రేగుతోంది. సో ఇవాళ సుప్రీంకోర్టు ఏర్పాటు చేసినటువంటి బృందం కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించడం కోసం హెచ్సియుకు వస్తోంది. సో ఈ భూముల్ని అడవి కాదన్నవాడు మూర్ఖుడే అంటూ అనేక సుప్రీంకోర్టు తీర్పులు కావచ్చు, తర్వాత వన్యప్రాణి చట్టం కావచ్చు, అంతర్జాతీయ ఒప్పందాలు చెబుతున్నాయి. సో ఇంకా కూడా ప్రభుత్వం అదే రకంగా ఎందుకు మొండిగా వ్యవహరిస్తోంది ఈ భూముల విషయంలో? అంటే ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూముల మీద కాంగ్రెస్ పార్టీ వాటిని రియల్ ఎస్టేట్గా మార్చి తద్వారా ఆదాయం సమకూర్చుకొని తద్వారా తమకు అవసరమైనటువంటి ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు పొందాలని చూస్తున్నటువంటిది మనం అందరం కూడా గత కొంతకాలంగా నడుస్తూ ఉంది. చాలా స్పష్టంగా హైకోర్టు రిజిస్ట్రార్ గారు హెచ్సియుకు పోయి పరిశీలన చేసి సుప్రీంకోర్టుకు నివేదిక ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినటువంటి సందర్భాన్ని మనం చూసినాం. ఇలా సుప్రీంకోర్టు తీర్పు వచ్చినాక కూడా దీన్ని అడవి కాదు, ఇది మామూలు ప్రాంతం, ఇది ప్రభుత్వ భూమి అని రెచ్చగొట్టేటువంటి ప్రకటన చేసి మళ్ళీ సమాజంలో ఒక అల్లకల్లోలం తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇది అడవి అని చెప్పడానికి లక్ష కారణాలు అనేకం కూడా పర్యావరణవేత్తలు కావచ్చు, లేకుంటే చాలా కాలంగా హైదరాబాద్ నగరం మీద ప్రేమ ఉన్నటువంటి పర్యావరణవేత్తలు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఆ కళాశాలలో పనిచేస్తున్నటువంటి అధ్యాపకులు వీళ్ళందరూ కూడా అనేక సందర్భాల్లో ప్రభుత్వానికి వినతించారు. చాలా ఇది అడవి అని చెప్పడానికి అనేక రకమైనటువంటి ఉదాహరణలు కూడా వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పినారు. చెప్పిన తర్వాత కూడా ఇవాళ మళ్ళీ దీన్ని ఇది అడవి కాదు, అడవి అని అన్న వాళ్ళ మీద కేసులు పెట్టేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి చర్యను కూడా మనం చూస్తూ ఉన్నాం. నిన్న దిలీప్ కొంతం గారికి కానీ లేకుంటే మా క్రిషాంక్ గారికి కానీ నోటీసులు ఇచ్చి గంటల పాటు విచారణ, ఏం విచారణ చేస్తారు? మీకు అంత ధైర్యము దమ్ముంటే విచారణ చేయాల్సింది హెచ్సియులో. ఎవరు ఈ బుల్లోజర్లు పెట్టి పర్యావరణాన్ని దెబ్బతీసినారు? దీనివల్ల సమాజంలో అల్లకల్లోలం మొదలైంది. దానివల్ల విద్యార్థుల్లో ఆవేదన, ఆగ్రహం ఎందుకు వచ్చింది, ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రభుత్వానికి ఎందుకు చెడ్డ పేరు వచ్చింది అనేటువంటి అంశాన్ని మీరు శోధించాలి. కానీ అడవి అని చెప్పినందుకు 9 గంటలు మరి నిర్బంధించడం, వారిని అనవసరమైనటువంటి కేసులు పెట్టేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది ఇంకా మూర్ఖత్వం తప్ప ఇంకొకటి కాదు. చాలా స్పష్టంగా ప్రైవేట్ భూమి కానీ సర్కారు భూమి కానీ 10 హెక్టార్లకు మించిన విస్తీర్ణంలో చెట్లు విస్తరిస్తే అది అడవని దేశ అత్యున్నత న్యాయస్థానమే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మన కళ్ళ ముందు ఉన్నది. వన్యప్రాణి ఒప్పందం 1972 ప్రకారం కూడా జాతీయ పక్షి కానీ దాని గుడ్డును చెదిమిన కనీసం 3 ఏళ్ల పాటు కటకటాలు లెక్కించాల్సిందని వన్యప్రాణి చట్టాలు. ఈ చట్టాలన్నీ ఉన్నప్పటికీ కూడా దీన్ని ఉల్లంఘించి ఇది అడవి కాదు, ఇది మా ప్రభుత్వ భూమి, యూనివర్సిటీ భూమే కాదు అని కొత్త కథలు. దీనికి భారతీయ జనతా పార్టీ కూడా వంత వాడుతున్నట్టు నిన్న మొన్న ఇస్తున్నటువంటి ప్రకటనలు కూడా చూస్తూ ఉన్నాం. డెఫినెట్గా ఈ భూమి విద్యార్థులకు దక్కేంత వరకు న్యాయమైనటువంటి పోరాటం, అట్లాగే అవసరమైనటువంటి అన్ని పోరాటాలకు కూడా బీఆర్ఎస్ పార్టీ మద్దతుగా ఉంటుంది.